హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షణ్విక కిచెన్. ఇప్పుడు మనం హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పన్నీర్ కర్రీ కోసం నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 5 మీడియం సైజ్ టమోటోల్ని, ఒక చిన్న అల్లం ముక్క, 15 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ టమోటోల్ని 4 చిరుకులుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, వెల్లుల్లి, అల్లంని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటాను వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఈ క్వాంటిటీ అంతా నలుగురికి సరిపోతుంది. ఈ పన్నీర్ కర్రీ కోసం నేను 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. ఇది ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఆయిల్లోకి వేసుకోండి. మనం తీసుకున్న పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమోటా ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పుని వేసుకున్నాను నేను. ఒకవేళ జీడిపప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. జీడిపప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్టు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ కర్రీ మసాలా పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ని వేసుకుని బాగా కలుపుకున్నాను. ఈ స్పైసెస్ అనేది మీరు తినే స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి. ఈ పన్నీర్ కర్రీ అనేది బిర్యానీలో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకుని బాగా కలుపుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు పలుచగా ఉండాలి అంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, లేదా కొంచెం థిక్గా ఉండాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. వాటర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని 2 నిమిషాల తర్వాత మూతను తీసేయండి. కర్రీ ఇలా ఉడుకుతూ ఉంటుంది. అంతే, ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.